కలకత్తాలో డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గన్నవరపు దుర్గాప్రసాద్ తెలిపారు. సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని, సమాజంలో సేవాభావంలో ఉండే డాక్టర్లపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలకత్తా ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితుడిపై చట్టపరంగా శిక్షించి మృతురాలికి న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మరొక వైద్యులు డాక్టర్ వంశీ మాట్లాడుతూ, వైద్యులపై ఇంతవరకు కేవలం దాడులు జరిగాయే తప్ప ఇంతటి దారుణాలు జరగలేదని, ఇలాంటివి వైద్యులపై జరగకుండా ప్రభుత్వాలు భద్రత కల్పించాలని కోరారు. డాక్టర్ దుర్గాకుమారి మాట్లాడుతూ, సమాజంలో ఇంతవరకు స్త్రీలపై ఆకృత్యాలు జరగడం చూసాం, కానీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత ఏహమైన చర్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. లేడీ డాక్టర్ గారు ఆవిడకి ఎలాగైనా జస్టిస్ జరగాలని చెప్పేసి మనం ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాం ఇవాళ. అలాగే ఇంతకుముందు డాక్టర్లని కొట్టేవాళ్ళు కొంతమంది దెబ్బలు తిని బతికిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా రేప్ చేసి వెళ్ళిపోతున్నారంటే మనం ఇలాగే ఊరుకుంటే ఇంక మనం ఇక్కడ ఇలాంటి ఏరియాల్లో అసలు డ్యూటీలు అయితే చేయలేము. కాబట్టి ప్రభుత్వం దీనికి ఏదో స్పందించి ఆవిడకి న్యాయం జరిగేలా చూడాలి. అలాగే మన డాక్టర్స్ ఫెటర్నిటీ, హాస్పిటల్ ఫెటర్నిటీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఉద్యోగం చేసే చోటే భద్రత లేకపోతే ఇంకెవరు ఉద్యోగాలు చేయడానికి ఎవరు ముందుకు రారు. సో దీనికి కొంచెం ఏదైనా పరిష్కారం ఉంటే చూపించాలి. We want justice.